తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గద్దెనెక్కారు. టీఆర్ఎస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ శాసనసభ్యులను చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా అప్పటి శాసనసభాపతికి లేఖ ఇవ్వడంతో బగ్గుమన్న ప్రతిపక్ష పార్టీలు. తగినంత శాసనసభ్యుల సంఖ్య ఉన్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అప్పట్లో పార్టీల నాయకులు, ప్రజాస్వామికవాదులు తీవ్ర విమర్శలు చేసిన పెడచెవిన పెట్టిన కేసీఆర్ తన రాజకీయ మార్కు అనుకునే తను అనుకున్నదే చేస్తూ పోయిన పరిస్థితి కనిపించింది. ఎవరు మాట్లాడాల్సి వచ్చినా కేసీఆర్ అనుమతి లేనిదే మాట మాట్లాడేయటానికి వీలు లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన తర్వాత అంటున్న శాసనసభ్యులు, ప్రగతి భవన్లోకి అనుమతి లేనిదే కేసీఆర్ పిలుపు లేనిదే ఎవరిని అనుమతించలేదనేది కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజం చూసింది. ప్రజానౌక పేరొందిన గద్దర్ కూడా ప్రగతి భవన్ గేటు దగ్గర నిరీక్షించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎవరి పాలైందిరో తెలంగాణ అంటూ పాట పాడిన గద్దర్ తెలంగాణ ప్రజాస్వామిక వాదుల్లో వైరల్గా మారింది. అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్ చేతికి తావీజ్ కట్టి చేతిని ముద్దు పెట్టుకునే సౌమ్యునికి అనుమతి లేదని పోలీసు సిబ్బంది హోం డిపార్ట్మెంటు హోంమంత్రినే తిరిగి పంపించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కొప్పుల ఈశ్వర్ను బహిరంగ సభ స్టేజ్ మీదనే ఇటు రావాయా అంటూ చివరన కుర్చీలోకి చేయి పట్టి పంపిన సంఘటన తెలంగాణ సమాజం కేసీఆర్ను తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులను కాదని తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులకు మంత్రి పదవులు కట్టబెట్టిన మనసులో బాధను పంటి కింద దిగబట్టి దశాబ్ద కాలం ఓపిక పట్టి తమ బాధను ముగింపు ఉండదని గ్రహించే వ్యతిరేక ఓటుగా మారిన విషయం ఇంటెలిజెన్స్ రిపోర్టులతో కంగుతిన్న కేసీఆర్. అయినా బీరాలు పలికి ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన కేసీఆర్ పరిస్థితి తెలిసింది. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూడటం జరిగిందని విశ్లేషకుల భావన. దురదృష్టవశాత్తు కాలు జారి బాత్రూంలో పడడం, ఆపరేషన్ తర్వాత ఫామ్ హౌస్లో రెస్టు అన్నీ జరిగిపోయాయి. అసెంబ్లీకి రాకపోవడం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ వేదికగా కేసీఆర్ హయాంలో జరిగిన భారీ పెట్టుబడులు, అప్పులు, రీడిజైన్లు కట్టాల్సిన దగ్గర కాకుండా మరో ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం లాంటి తీవ్ర ఆరోపణలు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష అధికార పక్ష వాదోపవాదనలు అభిప్రాయాలతో కొన్ని రోజుల పాటు చర్చించే విషయం విదితమే. కేటీఆర్ విచారణ చేసుకోండని, దోషులెవరైనా శిక్షించవచ్చని సభాముఖంగా తెలపడం జరిగిపోయాయి. అంతటితో ఆగక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో బీఆర్ఎస్ నాయకుల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఒక్కసారి బయటపడడం, ఎన్నికలు రావడం, కవిత జైలు పాలుతో తీవ్ర నిరాశ నిస్పృహలోకి కేసీఆర్ వెళ్ళిపోవడం, ఆ విషయంతో ఒక్కో శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో గత్యంతరం లేక ప్రజల్లోకి వెళ్ళి తిరిగి బలం కూడగట్టుకునే పనిలో కేసీఆర్ ఇతర సభ్యుల ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. పోయేవారు పోనీ అంటూ ఆక్రోశం వెళ్ళగక్కుతూ మెరికల్ లాంటి యువత ఇంకా తెలంగాణలో ఉన్నారు, వారిని తీర్చిదిద్దుతాం అని యువతను ఆశ్రయించినట్లుగా స్పష్టమైందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే కేసీఆర్ చేసిన అవసరం లేని అప్పులతో తెలంగాణ రాష్ట్రం కుదేలైన అంశంతో ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుండడం, కేసీఆర్ అనాలోచిత ఉరుకులాటతో అప్పుల ఊబిలోకి తోశాడని అంటున్న పాలకపక్షం. ప్రభుత్వం ఉంటే చాలు అన్నట్లుగా పథకాలు ఆశ కల్పించి కమిషన్లతోనే కాలం గడిపి చివరకు నన్నెందుకు విచారణ చేస్తారు అని కోర్టుకు వెళ్ళడం, కోర్టు విచారణ చేస్తే తప్పేముందని ప్రశ్నించడంతో తెలంగాణ యువత దగ్గర మొరపెట్టుకుంటూ యువతను పెడచెవిన పెట్టిన కేసీఆర్ అప్పట్లో ఇప్పుడు అవసరానికి యువత రాగం అందుకున్నాడని విమర్శించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి